అసెంబ్లీ అంటారు దాన్ని. నువ్వు ఏం హామీలు ఇచ్చినావు, ఏం నెరవేర్చినావు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు, మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజానికి ఏం చేస్తావు, పేదల కోసం ఏం చేస్తావు, దాని గురించి తెలంగాణలో పరిస్థితులు ఏంటి దాని గురించి చర్చించడానికి అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. నువ్వు పెట్టిన అసెంబ్లీ దేనికోసం పనిచేస్తుంది? ఎప్పుడు 24 గంటలు మోడీ గారిని తిట్టడమే, 24 గంటలు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే. బయట బహిరంగ సభలు పెట్టిన కదే చేస్తావు, అధికారిక సమావేశాలు పెట్టిన కదే చేస్తావు, అసెంబ్లీ సమావేశాలు పెట్టినా కూడా దరే తప్ప దేనికి వణికిస్తలే అసెంబ్లీ. చర్చించు, నువ్వు ఎన్నికల ముందు హామీలు ఏమి ఇచ్చినావు, ఏం నెరవేర్చినావు చెప్పు, నువ్వు చేసిన ఘనకార్యం ఏమైనా చెప్పుకో, అవకాశం నీకు అది. అసెంబ్లీ నీకు అవకాశం, ఎందుకు హామీలు నెరవేర్చాలో చెప్పు, ఎందుకు హామీలు మళ్ళీ కొత్త హామీలు ఏమిస్తాయి, దాని గురించి చర్చించకుండా ఇలా ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా, వాళ్ళ సూచన సలహాలు తీసుకునే ధైర్యం లేకుండా నువ్వు గజ అనుకుంటుంటే ముఖ్యమంత్రి ఎట్లా అంటారంటే అర్థం కాలే. మరి నువ్వేం చేసినావు? ఈటల రాజేంద్ర గారు మరమనిషి అంటేనే నీకు ఎంత పెద్ద కోపం వచ్చావు అసెంబ్లీ బయట అంటే. నువ్వు అసెంబ్లీ లోపల ఒక ప్రధానమంత్రి పట్టుకొని ఫాసిస్ట్ ప్రధానమంత్రి లేదా? నువ్వు అసలు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నీకు లేదు, అసెంబ్లీ నడిపే అర్హత నీకు లేదు. వాస్తవానికి స్పీకర్ రాదు, అసెంబ్లీలో పాల్గొనేటువంటి అసెంబ్లీకి పోయే అర్హత నీకు లేదు. ఫస్ట్ నీ మీద యాక్షన్ తీసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు మాత్రం అసెంబ్లీ సాక్షిగా దేశ ప్రధానిని గౌరవించకుండా సంస్కారహీనంగా మాట్లాడుతూ అగౌరవపరిచే విధంగా ఇష్టానుసారంగా భాష వినియోగిస్తే మాత్రం నువ్వు మాత్రం మంచివండి. నీ మీద ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు చట్ట వ్యతిరేకులు వెళ్ళి అసెంబ్లీ రాకుండా సస్పెండ్ చేయాలి. నిన్ను రాబోయే రోజుల్లో నిన్ను సస్పెండ్ చేసే రోజులు తెలంగాణ రాష్ట్రం నుంచి సస్పెండ్ చేసే రోజులు దగ్గరికి వచ్చి గుర్తుంచుకో. రాష్ట్రంకి తప్పకుండా దాని మీద లీగల్గా ఆలోచిస్తాం. ఈటల రాజేందర్ గారి సస్పెన్షన్ మీద లీగల్గా ఆలోచిస్తాం. ఈ ముఖ్యమంత్రి గుణపాఠం వచ్చే విధంగా చేస్తాం. మరో 18 నెలల్లో మోదీ ఖాయం, దేవుడు కూడా కాపాడలేడని పెన్షన్స్ 3 నెలలు జీతాలు ఇస్తలేడే. ఇప్పుడు మునుగోడు ఎన్నికలు కాదు ఇస్తాడు, ఇప్పుడు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఆపుతాడు, మళ్ళీ ఎన్నికలప్పుడు మళ్ళీ ఇస్తాడు, ఎన్నికల తర్వాత మళ్ళీ బంద్ చేస్తాడు. 4 నెలలకు 2 నెలలు ఇస్తాడు, 1 నెలకు కోరుతాడు. పాపం ఆ పేదోళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా 2 నెలలు దర్శనం అనుకుంటున్నారు. ఎగ్గొట్టని ఈ నెల పైసలు ఫస్ట్ కొత్త పెన్షన్లు చాలా మంది ఇప్పటికీ ఈ నెలలు ఇబ్బంది పడుతున్నారు. కొత్త దరఖాస్తులు తీసుకో, కొత్త పెన్షన్లు ఎగ్గొట్టకుండా అందరికీ రెగ్యులర్గా మునుగోడు ఎన్నికలప్పుడు ఇస్తాడు, మళ్ళీ ఎన్నికల ముందు ఇస్తాడు, అంతే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.